ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికీ బాగున్నారా? ప్రార్థన మోకరించండి. వినిపిస్తాను. అందరూ మోకరించి కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన చేస్తాను. బాయ్స్ ఇంకా కళ్ళు మూసుకోలేదు ఎవరు? గర్ల్స్ వెనక సైడ్ కళ్ళు మూసుకో. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల యేసు క్రీస్తు ప్రభువా, కృపా కనికరములు గల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదముల కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవైన తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, మరి జూనియర్ లెసన్ నిమిత్తం మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో నిలబట్టకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. తండ్రి దయగలనైనా మరి ఈ సమయం అంతా మీరు తోడుగా ఉండండి. ప్రభువా ఏ విధంగా బిడ్డలకు బోధిస్తే అర్థమవుతుందో కావలసిన పరలోక జ్ఞానం నాకు కూడా అనుగ్రహించండి. దయగల తండ్రి, మరి అయోగ్యురాలని ఎన్నిక లేని దాన్ని ఎందుకు మరి ఏ జ్ఞానం లేని దాన్ని అని ఒప్పుకుంటున్నాను. తండ్రి నీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. ప్రభా బిడ్డలకు అర్థమయ్యే విధానంలో బోధించగలిగినట్లు సహాయం చేయండి. నేను కాదు ప్రభా, మీరే వారితో మాట్లాడండి. వారి పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ ఉద్దేశం బిడ్డలు గ్రహించుకోగలిగినట్లు సహాయం చేయండి, కనికరించండి. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, నీ నామంనకే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంన అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన థీమ్ చెప్తారా? అందరు కలిసి చెప్పాలి. రెఫరెన్స్ కూడా చెప్పాలి. మళ్ళీ చెప్పండి. మరి మంచి రాణువు వారంటే గుడ్ సోల్జర్స్ కదా. అందరూ గుడ్ సోల్జర్సేనా? ఎంతమంది గుడ్ సోల్జర్స్ చేతండి. అంటే మిగతా వాళ్ళు గుడ్ సోల్జర్స్ కాదా? మరి గుడ్ సోల్జర్స్ అయితే ఎవరు మాట్లాడకూడదు, బబుల్ గమ్స్ ఎవరు తినకూడదు, సైలెంట్గా వినాలి. ఎవరినైతే మదర్ వాళ్ళు ఆన్సర్ లేపుతా, నేను ఎవరిని లేపితే వాళ్ళు చెప్పాలి, సరేనా? మరి నిన్నటి దినము కంటత వాక్యం వాయిస్లో ఒకరు చెప్పాలి తొందరగా. సండే స్కూల్ పిల్లలు, కొత్తగా వచ్చిన పిల్లలు చెప్పాలి, తొందరగా లేయాలి. వాయిస్లో కొత్తగా వచ్చిన పిల్లలు చెప్పాలి. లే బాబు, ఎవరో చెప్పండి తొందరగా, టైం వేస్ట్ చేయొద్దు. చెప్పు, లే లే. కంటత వాక్యం నేను లేను, తొందరగా చెప్పాలి. గర్ల్స్ చెప్పండి మా. సండే క్లాస్ పిల్లలు కాకుండా కొత్త పిల్లలు లేమా, చెప్పు. వెరీ గుడ్. ఒకరు చెప్పండి. లేదు చెప్పాలి, లేదు చెప్పాలి, లే.
చెప్పు. వెరీ గుడ్. నిన్నటి లెసన్ ఏది మనది? పౌలు మొదటి సువార్త ఈరోజు లెసన్ పేరు పౌలు అతని సహాయకులు. పౌలు అతని సహాయకులు. ఈరోజు కంటత వాక్యం పలకండి అందరూ. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఈలాంటి వారిదే. 10:14. సరే, మరి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చినాడు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? సువార్త చెప్పడానికే. దేనికి వచ్చినాడు? ప్రపంచంలో అందరి పాపముల కొరకు వచ్చినాడు కదా. తన ప్రాణం పెట్టాలని అందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. మరి అందరి కొరకు పెట్టినాడా, కొద్దిమంది కొరకు పెట్టినాడా? అందరి కొరకు పెట్టినాడా, కొద్ది కొరకే పెట్టినాడా? ప్రపంచంలో అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. ఒక చిత్రకారుడు ఉన్నాయంట, ప్రముఖ చిత్రకారుడు. ఆయన బొమ్మలు చక్కగా చిత్రిస్తాడనమాట. ఎక్కడంటే గ్లాస్ కిటికీలకు వాటి మీద చిత్రాలు గీసేవారు. ఒకసారి ఒక చిత్రం గీసి ప్రభుత్వం పిల్లలు అన్నట్లు చిత్రం గీస్తూ వచ్చినాడు. అది ఒక మందిరం యొక్క కిటికీకి ఆ గ్లాస్ డోర్ పెట్టాలనుకున్నాడు. ఒక మందిరం యొక్క కిటికీకి ఆ గ్లాస్ డోరు ఉంచాలనుకున్నాడు. యేసు ప్రభు చుట్టూ పిల్లలందరూ కూర్చున్నట్లు ఆ చిత్రం గీస్తూ వచ్చినాడు. ఆ రోజు రాత్రి కలలో ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ చిత్రంలో ఏవేవో రంగులు పూస్తూ ఉన్నాడు. రంగులు పూస్తూ ఉంటే ఇతని కోపం వచ్చింది. నేను బాగా వేసిన చిత్రానికి నువ్వేదేదో పూసి పాడు చేస్తున్నావే అని అడుగుతూ వచ్చినాడు. అడుగుతూ వచ్చినప్పుడు నేనేం పాడు చేయలేదు, నువ్వే ఈ చిత్రాన్ని పాడు చేసినావు, నేను సరిచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తెల్లజాతి బిడ్డల కొరకే ప్రాణం పెట్టినాడా? నీవు యేసు ప్రభు చుట్టూ తెల్లగా ఉండే పిల్లలను మాత్రమే గీస్తూ వచ్చినావు. నేను దాన్ని సరిచేసి నల్లగాను గోధుమ రంగు గల వారిగాను గీస్తున్నాను, సరిచేస్తున్నానని చెప్తూ వచ్చినాడు. నాకు ప్రతి ఒక్కరూ ప్రశస్తమని చెప్తూ వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు అనుకొని మెలక వచ్చి చూస్తే ఆ బొమ్మకు ఏం చేసినాడు? అప్పుడు ఆ కళలో చెప్తూ వచ్చినాడు, నేను అలా ఊహించుకొని ఆ బొమ్మ గీస్తూ వచ్చినాను అని చెప్పి దాన్ని సరిచేస్తూ వచ్చినాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతి ఒక్క బిడ్డ ప్రశస్తంగానే ఉన్నాడనమాట. అందుకే ఆయన ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు. సరే, నిన్నటి దినము మనము పౌలు మొదటి మిషనరీ యాత్ర తెలుసుకున్నాం కదా. ఈ దినము మరి వారు పౌలు ఎవరెవరు
పోయింది నిన్న సువార్తకు? పౌలు, బర్నబా. ఎవరు వెళ్ళినారు? పౌలు, బర్నబా వెళ్తూ వచ్చినారు. వారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు రకరకాల అనుభవాలు ఎదురవుతూ వచ్చినాయి. వాళ్ళు తిరిగి అంతియోకయకు వచ్చినప్పుడు అంతియోకయలో మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏ ఏ గ్రామాలకైతే మనం సువార్త ప్రకటిస్తూ వచ్చినామో ఆయా గ్రామాలను దర్శించి అక్కడ విశ్వాసులు ఎలా ఉన్నారో చూడాలని ఆశపడుతూ వచ్చినారనమాట. ఆశపడుతూ వచ్చి వారు ప్రభువుకు తగినట్లు వారు నడుచుకున్నట్లు వారికి సహాయం చేయాలని కోరినప్పుడు బర్నబా పౌలు ఏం చేసినారంటే ఇద్దరు వేరవుతా వచ్చినారు. ఏమవుతా వచ్చినారు? వేరవుతా వచ్చినారు. ఇప్పుడు బర్నబా ఏం చేసినాడంటే మార్కు అను యవనస్తుని వెంట పెట్టుకొని సువార్తకు వెళ్తూ వచ్చినాడు. ఎక్కడికంటే కుప్రా అనే ప్రాంతానికి వెళ్తూ వచ్చినాడు. ఎవరిని వెంట పెట్టుకున్నాడు? బర్నబా ఎవరిని వెంట పెట్టుకొని పోయినాడు? మార్కును వెంట పెట్టుకొని పోయినాడు. మరి పౌలు ఏం చేసిన అంటే శీలను వెంట పెట్టుకొని, శీల అనే వ్యక్తిని వెంట పెట్టుకొని సువార్తకు వెళ్తూ వచ్చినాడు. మరి వారు ఇప్పుడు పౌలు శీలను వెంట పెట్టుకొని సువార్తకు వెళ్తున్నారన్నమాట. వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రయాణం చేయడం అంటే మీకు అందరికీ ఇష్టమేనా? చెప్పండి, ఎంతమందికి ఇష్టం ప్రయాణం చేయడం అంటే? ఇంకా VBS అయిపోతానే మీరు హాలిడేస్లో ఎక్కడికెక్కడికో పోతారు కదా. మరి ఇక్కడ ఈ ప్రయాణము సరదాగా వెళ్ళే ప్రయాణం కాదు. ఎన్నో శ్రమలు, స్వార్థ కొరకు కదా, ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ ఈ ప్రయాణము మరి యేసు ప్రభు నిమిత్తం చేసే ఈ ప్రయాణము ఎంతో ధన్యకరమైనది. అందుకే పౌలు హృదయంలో ఏం చేస్తూ వచ్చినాడు? ఈ స్వార్థ ప్రయాణం కొరకై ఆయన ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. నిన్నటి దినము పౌలు సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగింది? ఏం చేసినారు? రాళ్లతో కొట్టినాడు. శ్రమలు వచ్చినాయి కదా, అయినప్పటికీ పౌలు ఆగిపోయినాడా? సంతోషంగా మరొక సువార్త ప్రయాణం కొరకు సిద్ధపడతా వచ్చినాడు అనమాట. మరి ఈ విధంగా సిద్ధపడుతూ వచ్చినప్పుడు ఇప్పుడు అంత్యొకయలో వారు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు? అంత్యొకయ నుంచి. ఎక్కడి నుంచి? అంత్యొకయలోని విశ్వాసులు ఏం చేసినారు? పౌలు, శీల వీరికి ఏం చేసినారంటే ఎన్నో ఈవులను ఇస్తూ వచ్చినారు. ఈవులంటే కానుకలు. వారు డబ్బులు ఇచ్చిండొచ్చు, వస్త్రములు ఇచ్చిండొచ్చు, ఇంకా అనేకమైన కానుకలు ఇచ్చి ఉండొచ్చు అన్నమాట. మరి ఈ విధంగా సువార్తకు వెళ్ళే వారి కొరకు మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమంటే, మొట్టమొదటిగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మొదటిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా ఈవులను ఇవ్వాలి. మన శక్తి కొలది మనం ఏమి ఇవ్వాలి? ఈవులను ఇవ్వాలి. మూడవదిగా మనమే సువార్త కొరకు వెళ్ళే వారంగా ఉండాలి. మొదటిది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి వారి కొరకు. రెండవది ఈవులను ఇవ్వాలి. మూడవది మనమే సువార్త కొరకు వెళ్ళాలి. మరి మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సువార్తకు వెళ్ళే వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నిజంగా చెప్పాలి. సువార్తకు వెళ్ళే వారి కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? ప్రార్థించలేదు కదా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ విధంగా పౌలు, శీలలు ఏం చేసినారు? సువార్త కొరకు బయలుదేరుతూ వచ్చినారు. బయలుదేరుతూ వచ్చి ఇప్పుడు ఏం చేసినారంటే అంతియొకయ నుండి సిరియా, కిలికియా ప్రాంతముల ద్వారా బయలుదేరి సంచారం చేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చినారంటే లుస్త్రకు వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? లుస్త్రా అనే ప్రదేశానికి, అనే ఊరికి వచ్చినారనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చినారు? లుస్త్రా అనే ఊరికి వచ్చినారు. నిన్నటి దినం కూడా లుస్త్రాలో పౌలు సువార్త ప్రకటించినాడు కదా, అక్కడ ఒక అద్భుతం చేస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు? వెరీ గుడ్, చెప్పు. కరెక్టేలే, చెప్పు.
బలహీన పాదములు గలవాన్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు కదా, అవునా? బలహీన పాదములు గలవాన్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు. తర్వాత పౌలుని ఏం చేస్తూ వచ్చినారు? రాళ్లతో కొట్టినారు కదా. ఇది అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనంలో చెప్పినట్లు పౌలు రాళ్లతో కొట్టబడుతూ వచ్చినారు. మరి వీళ్ళు సువార్త కొరకై బయలుదేరినప్పుడు వీళ్ళ హృదయము ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభువు వారితో ఉన్నాడని వారు గ్రహిస్తూ వచ్చినాడు. ఏ విధంగా తెలుసు యేసు ప్రభు వారితో ఉన్నాడని? చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపిస్తూ వచ్చినారు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని చెప్పినాడు. కాబట్టి వీళ్ళు సువార్త పని నిమిత్తం వెళ్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వీరితో కూడా ఉన్నాడని వాళ్ళు గుర్తిస్తూ వచ్చినారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారు? లుస్త్రాకు వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళినారు? అక్కడ లుస్త్రాలో ఒక యవ్వనస్తుని గురించి వాళ్ళు వింటూ వచ్చినారు. లుస్త్రాలో తిమోతి అనే యవ్వనస్తుని గురించి వాళ్ళు వింటూ వచ్చినారు. ఎవరు ఇతను? తిమోతి అనే యవ్వనస్తుని గురించి మంచి సంగతులు వింటూ వచ్చినారు. ఏం సంగతులు అంటే తిమోతి మంచి క్రైస్తవుడని, అతడు యేసుక్రీస్తు ప్రభువును సేవించేవాడని వింటూ వచ్చినారు. ఆ విధంగా వింటూ వచ్చినప్పుడు అక్కడ అందుకని ఏం చేసినారు? తిమోతి వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చినారు. తిమోతి వాళ్ళ ఇంట్లో అక్కడ ఎవరెవరు ఉన్నారంటే తిమోతి వాళ్ళ తల్లి ఎవరు? యూనీకే. ఏం పేరు? యూనీకే. తిమోతి తల్లి పేరు యూనీకే. వాళ్ళ అవ్వ పేరు లోయి. ఏం పేరు? లోయి. అక్కడ తిమోతి వాళ్ళ ఇంటికి లుస్త్రలో వెళ్ళి వాళ్ళ అమ్మ యూనీకేను వాళ్ళ అవ్వ లోయిని కలుసుకున్నారు. వారు చిన్నతనము నుండే తిమోతికి యేసు ప్రభువుని గూర్చి బోధిస్తూ వచ్చినారు. చిన్నతనం నుండే తిమోతికి యేసు ప్రభువుని గూర్చి బోధిస్తూ వచ్చినారు. అందుకే వారికి యేసు ప్రభువును ప్రేమించినారు కాబట్టి చిన్నతనంలోనే తిమోతికి యేసు ప్రభువుని గురించి బోధిస్తూ వచ్చినారు. అందుకే చిన్న వయసులోనే తిమోతి ఏం చేసినా అంటే రక్షణార్థమైన జ్ఞానం పొందుతూ వచ్చినాడు. ఎవరైనా ఒకరు 2వ తిమోతి 3:15 చదవండి తొందరగా. 2వ తిమోతి 3:15 తొందరగా చదవాలా, లేచి గట్టిగా చదవాలా. 2వ తిమోతి 3:15 చదవండి తొందరగా చదవాలా. క్రీస్తును యేసునందున్న విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలుగునట్లు. ఇప్పుడు తిమోతికి ఏం కలిగింది? రక్షణార్థమైన జ్ఞానం కలిగింది. ఎలా కలిగింది? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఎలా కలిగింది చెప్పాలా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలుగుతూ వచ్చింది తిమోతికి చిన్ననాటి నుంచే. మరి ఇప్పుడు తిమోతి చిన్న వయసులోనే రక్షణ పొందుతూ వచ్చినాడు కదా. మరి ఇప్పుడైతే ఇంకా పెరిగి పెద్ద పిల్లలు అవుతూ వచ్చినారు, కానీ చాలామంది రక్షణ పొందలేదు. అసలు వారికి రక్షణ అంటేనే తెలియదు. ఎంతమందికి తెలుసు రక్షణ అంటే? రక్షణ అంటే తెలుసా? రక్షణ అంటే ఏదో నేను మంచి పనులు చేస్తున్నాను నేను రక్షించబడతా అని అనుకోవడం కాదు. ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకొనుట ద్వారా రక్షణ పొందుతాం. ఎలా పొందుతాము? యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకొనుట ద్వారా రక్షణ పొందుతూ వస్తామన్నమాట. మరి తిమోతి చిన్ననాటినే యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకొని రక్షణ పొంది దేవుని భయంతో
ఏం చేస్తూ వచ్చినాడు? పెరిగి పెద్దవాడవుతూ వచ్చినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిమోతికి ప్రశస్తమైన వాడుగా ఉంటూ వచ్చినాడు. ప్రశస్తమైన వాడంటే అందరికన్నా ఎక్కువ. ప్రశస్తమైన వాడంటే అందరికన్నా ఎక్కువ, ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ ఎవరు తిమోతికి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు, తర్వాతే ఎవరైనా. మరి మీలల్లో మీకు కూడా యేసుక్రీస్తు ప్రభు వాడు ప్రశస్తమైన వాడుగా ఉన్నాడా మీ జీవితంలో? తిమోతి వలె మనం కూడా ఏం చేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో ప్రశస్తమైన వాడిగా ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు పౌలు శీలలు ఎక్కడికి వెళ్ళినారు? తిమోతి వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. ఇప్పుడు తిమోతి యవనస్తుడు, వాళ్ళమ్మ యూనికే, వాళ్ళవ్వ లోయి. వీరు యేసుక్రీస్తు ప్రభును ప్రేమించే కుటుంబం అన్నమాట. ఇప్పుడు పౌలు అక్కడికి వెళ్ళిన తర్వాత తిమోతిని ఒక పని, ఇప్పుడు వీళ్ళు ఏ నిమిత్తం పోయినారు అక్కడికి? సువార్త పని నిమిత్తం. ఎందుకు పోయినారు? ఇప్పుడు పౌలు అడుగుతూ వచ్చినాడు తిమోతిని. అపోస్తల కార్యములు 16:3 చెప్పినట్లు నీవు మాతో కూడా సువార్తకు రావాలి అని పౌలు ఏం చేసినాడు? కోరుతూ వచ్చినాడు తిమోతిని. అప్పుడు తిమోతి హృదయంలో ముందే యేసు ప్రభువును సేవించాలనే తలంపు ఉందేమో. అప్పుడు ఏం చేసినాడు? ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. ఇప్పుడు పౌలుతో కలిసి సువార్తకు వెళ్ళడానికి తిమోతి హృదయంలో తిమోతి ఏం చేసినాడు? ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు అన్నమాట. ప్రభువు తన పట్ల ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడని గ్రహిస్తూ వచ్చినాడు. మీరు కూడా ప్రభు మీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో గ్రహించేవారుగా ఉండాలన్నమాట. మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నా పట్ల నీ ఉద్దేశం ఏమి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆ ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వస్తాడనమాట. మరి తిమోతి పట్ల ఉద్దేశము ప్రభు కలిగి ఉండడాన్ని తిమోతి గ్రహిస్తూ వచ్చినాడు అనమాట. ఇప్పుడు ఈ తిమోతి పౌలు శీలలతో సువార్తకు వెళ్ళాలనుకుంటూ వచ్చినప్పుడు తిమోతి వాళ్ళమ్మ ఎంతో ఆమె హృదయంలో దుఃఖం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా మా నుంచి మా కుమారుడు ఎంతో దూరం వెళ్ళిపోతాడని దుఃఖపడి ఉండొచ్చు. కానీ ఇంకొక విషయంలో ఆమె సంతోషిస్తూ వచ్చింది. ఏదంటే తిమోతి ఎవరితో వెళ్తున్నాడు సువార్తకు? పౌలుతో. ఎవరితో వెళ్తున్నాడు? పౌలుతో సువార్తకు వెళ్తున్నాడు అని చెప్పి సంతోషించింది హృదయంలో. ఇప్పుడు పౌలు ఏం చేసినా అంటే పౌలుతో పాటు తిమోతి ఏం చేసినాడు? సువార్త పనికి బయలుదేరుతూ వచ్చినప్పుడు పౌలు తిమోతికి అనేకమైన గొప్ప బాధ్యతలు ఇస్తూ వచ్చినాడు అనమాట. కొత్త సంఘాలకు నాయకునిగా చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా తిమోతికి పౌలు 2 ఉత్తరాలు రాస్తూ వచ్చినాడు. అవి బైబిల్లో ఉన్నాయి. ఏవేవి? 2 ఉత్తరాలు రాసినాడు పౌలు తిమోతికి, బైబిల్లో ఉన్నాయి. ఏవి చెప్పాలి? గట్టిగా గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పేది? చెప్పండి. వెరీ గుడ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక కదా. ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పుడు వీళ్ళు మొదటి సువార్త ప్రయాణంలో అనేక సంఘాలు నిర్మిస్తూ వచ్చినప్పుడు ఆ సంఘాలు నమ్మకముగా తర్వాత వాక్యానుసారంగా ఉన్నాయని చూసి విశ్వాసులందరూ ఎంతో మంది ప్రభువుని అంగీకరించే సంఘాల్లో చేర్చబడతా వచ్చినారు. ఈ విషయం విని పౌలు ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ అనుదినము ఆ సంఘాల్లో ఎక్కువ మంది చేర్చబడుతూ వచ్చినారు. ఇప్పుడు పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? శీల, తిమోతి. పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు ఇప్పుడు ఏం చేసినారంటే ఇంకా బయలుదేరి
వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వచ్చినారంటే బయలుదేరి ఇప్పుడు పృగియా గలతీయా అనే ప్రదేశాల ద్వారా ఇక్కడ గలతీయా అనే ప్రదేశం ద్వారా ముసియాకు వెళ్ళి బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినారు. బితూనియా ఇక్కడ ఉంటుంది. బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను వెళ్ళనీయలేదన్నమాట. అప్పుడు ముసియా దగ్గర నుంచి వారు త్రోయకు వెళ్తూ వచ్చినారు. ముసియా దగ్గర నుంచి త్రోయకు వెళ్తూ వచ్చినారన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఎవరు చెప్పండి? దేవుడు కదా. ఆయన రక్షింపబడిన వారందరిలో ఉంటాడనమాట. రక్షింపబడిన వారందరినీ ఆయన నడిపిస్తూ వస్తాడు. మన ఇష్టానుసారంగా మనము నడిచినట్లయితే ఆయన సహాయం చేయడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడుతూ వస్తారో వారిని నడిపిస్తూ వస్తాడనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చినారు? త్రోయకు వచ్చినారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి పౌలు నిద్రిస్తూ ఉన్నప్పుడు దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు కనిపించి నీవు వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతూ వచ్చినాడు. ఏ దేశస్థుడు? మాసిదోనియా దేశస్థుడు. సహాయం చేయమని. దేనికి సహాయం చేయాలా? సువార్తకు. దేనికి సహాయం చేయాలా? సువార్తకు సహాయం చేయమని అడుగుతూ వచ్చినప్పుడు అప్పుడు పౌలు గ్రహిస్తూ వచ్చినాడు. మాసిదోనియా దేశస్థుని దర్శనంలో చూపించి ప్రభు తాను ఎక్కడికి సువార్తకు వెళ్ళాలో నన్ను నడిపించాలనుకుంటున్నాడని చెప్పి వెంటనే తన సహోదరులతో కలిసి ఎక్కడికి వెళ్ళిన మాసిదోనియాకు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు మొదట సమత్రాకు వెళ్ళి అక్కడ నుండి నెయ్యపోలి తర్వాత మాసిదోనియా దగ్గరుండే ఫిలిప్పీకి చేరుతా వచ్చినారనమాట. తర్వాత మాసిదోనియాలో సువార్త ఎలా జరిగిందో నెక్స్ట్ లెసన్లో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు పౌలుతో పాటు తిమోతి, శీలా ఉంటూ వచ్చినారు కదా. ఇక్కడ ఇంకొక వ్యక్తి కలుస్తూ వచ్చినాడు. ఇంకొక వ్యక్తి సహాయకుడుగా వచ్చినాడు. ఎవరంటే లూకా అనే వ్యక్తి వీళ్ళకు సహాయకుడుగా వచ్చినాడు అన్నమాట. ఈ లూకాను ప్రభు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు, లూకాసు వార్త వ్రాయడానికి వాడుకుంటూ వచ్చినాడు అనమాట. ఇతడు ఒక డాక్టర్. లూకా ఎవరు? డాక్టర్. ఈయన త్రోయలో కలిసి ఉండొచ్చు అనమాట పౌలును. ఎక్కడ కలిసి ఉంటాడు? త్రోయలో కలిసి ఉంటాడు. ఇప్పుడు ఈయన పౌలుకు ప్రతి స్థలంలో సహాయకుడుగా ఉంటూ వచ్చినాడు. ఖైదీలో ఉన్నప్పుడు, రోమాలో ఖైదీలో ఉన్నప్పుడు, పౌలు చనిపోయేంత వరకు ఇతడు సహాయపడుతూ వచ్చినాడు అనమాట. ఇప్పుడు పౌలు బలహీనతల్లో ఉన్నప్పుడు, రోగములతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఈ లూకా సహాయం చేస్తూ వచ్చినాడు. ఈ లూకాని ఎవరు ఇచ్చినారు పౌలుకు సహాయంగా? దేవుడు ఇస్తూ వచ్చినాడు కదా. ఎంత సంతోషం కదా. అవసరంలో ఆయనకు సహాయంగా ఇస్తూ వచ్చినాడు. మరి మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రతి ఒక్క అవసరం కూడా తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారము చదవండి ఒకరు తొందరగా. ఫిలిప్పీ 4 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరము తీర్చును అని రాయబడుతూ వచ్చిందనమాట. ప్రతి ఒక్క అవసరము అంటే మనం ఏదో సుఖంగా ఉంటామని కాదు, మనకు అవసరతలో ఉన్నప్పుడు ఆయన పోషిస్తూ వస్తాడనమాట. ఈ విధంగా పౌలుకు సహాయపడుతూ వచ్చినారు వీళ్ళందరూ. మాసిదోనియాలో ఈ విధంగా సువార్త జరిగినప్పుడు అనేకులు సువార్త వింటూ వచ్చినారు. ఇప్పుడు ఎంతోమంది ఇంకా ప్రపంచంలో సువార్త విననోళ్ళు ఉన్నారు కదా. ఏం చేయాలా? ఎంతోమందికి తెలియని సువార్త మన దగ్గరకు వస్తూ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలా? అనేకులకు సువార్త ప్రకటించే వారంగా ఉండాలన్నమాట. మరి అనేకులకు సువార్త ఏ విధంగా ప్రకటిస్తాము? ఏ విధంగా ప్రకటిస్తామంటే మొట్టమొదట మనము వెళ్ళి వారికి బోధించడం ద్వారా, తర్వాత ఏం చేయాలా? ఆ వెళ్ళే వారి కొరకు సహాయం చేయడం ద్వారా. కాబట్టి మొట్టమొదట దేవుడు
ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో ఒక వ్యక్తితో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇతరులు ఏం చేయాలా? అతని కొరకు ప్రార్థన చేయాలా? ఈవులనిచ్చి అతన్ని సువార్త కొరకు పంపిస్తూ వచ్చినప్పుడు అనేక మంది ప్రపంచంలో యేసు ప్రభువుని గురించి తెలుసుకుంటూ వస్తారు. మరి నీవు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ వచ్చినావా? ఇప్పుడు ఒక తీర్మానం చేసుకోవాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను సువార్త నిమిత్తము పంపాలనుకున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండేవాళ్ళు హృదయంలో తీర్మానం చేసుకోవాలి. అంతేకాకుండా మరి అనేక మంది మిషనరీల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తూ రావాలా? ఇంకా ఏమి చేయాలా? మనకు కలిగిన కొలది ఈవులనిస్తూ రావాలా? ఇంకా ఎవరన్నా హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని తిమోతి వలె చేర్చుకోకుంటే మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకోవాలా. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపంల కొరకు నీవు ప్రాణం పెట్టినావు, కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినావు, నా హృదయంలోనికి రా అంటూ మీరు అడగాల యేసు ప్రభువును. సరేనా? మరి ఈరోజు కంఠవాక్యం చెప్పండి మళ్ళీ ఒకసారి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. మరి మొదట ఏం చేయాలా? స్వార్థ పని వారి కొరకు మొదట మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. 2 ఈవులను ఇవ్వాలా. 3 మనమే వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డల లెసన్ వింటలో సహాయపడుతూ వచ్చినారు ప్రభువా. ఎవరి పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో అది వారు గ్రహించగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. నీ సువార్త నిమిత్తం ఎంతమంది అయితే వెళ్ళాలని తీర్మానం చేసుకుంటూ వచ్చినారో వారి తీర్మానాన్ని మీరు దృఢపరచండి. ఎంతమందిలో అయితే రక్షణ కార్యం జరగలేదో మీరు వారిని రక్షించుకుంటూ రమ్మని, ముందున్న సమయం కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.